అండి. నేను మీ హారిక. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజుల్లో అందరూ వెయిట్ లాస్ అని రకరకాల డైట్‌లు, రకరకాల వర్కౌట్స్ చేస్తున్నారు. మంచిదే చేయండి. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ లాస్ కాదు, ఫ్యాట్ లాస్. మన బాడీలో ఉన్న ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని మనం కరిగించుకోవడం మనకి ఇంపార్టెంట్. మెయిన్ ఫ్యాట్ లాస్ అనాలి, వెయిట్ లాస్ కాదు. మనం ఫ్యాట్ లాస్ అవ్వడానికి కష్టపడాలి. ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా డైట్ తీసుకోవాలి. అలానే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అంది మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేసుకునే ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. అలానే వెయిట్ లాస్ అవుతాము. బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం కాబట్టి మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి, హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఫుడ్ తీసుకోండి. సో బాడీని ఫ్యాట్ లాస్ అవ్వడానికి మీరు వర్కౌట్స్ చేయండి. హెల్తీగా ఉండడం కోసం హెల్తీ డైట్ తీసుకోండి. అంతేగాని వెయిట్ లాస్ అని చెప్పి రకరకాల డైట్లు, ఓవర్ ఎక్సర్సైజులు, ఓవర్ డైట్లు చేసేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇంకా హార్మ్ చేసుకోవద్దు బాడీకి. సో ఫ్యాట్ లాస్ అవ్వడానికి వర్కౌట్స్ చేసుకోండి. హెల్తీగా మనం ఉండడానికి హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీ వేలో ఫ్యాట్ లాస్ అవుతూ ఎనర్జీగా, హెల్తీగా, అందంగా ఉండండి. ఓకేనా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు తెలియక వెయిట్ లాస్ అని రకరకాల డైట్లు, రకరకాల జిమ్స్ చేసేసి సన్నగా అయిపోతున్నారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. సో మనం బాడీ ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి.